పరిణామాలన్నీ కూడా అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ మీటింగ్ మీ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే కొన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ఉద్దేశం, ఇక్కడ ఏం జరుగుతుంది అసలు ఏంటి అనే దాని మీద ఉద్దేశంతో మేము పెట్టాము. మా కమిటీ వచ్చిన తర్వాత అండి ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఏ విధమైనటువంటి అవినీతి పనులు కానీ జరగలేదు. ఏ విషయమైనా మీటింగ్లో అన్నీ చర్చించి మేము ఒక నిర్ణయం తీసుకుంటున్నామండి. ఏ నిర్ణయాలనే మా మీటింగ్లో అందరం కలిసి నిర్ణయాలు తీసుకున్న తర్వాత అది ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ బాడీ వచ్చిన తర్వాత ఎన్నో ప్రాబ్లమ్స్ను ఫేస్ చేసామండి. ముందుగా ఎస్బీఐ బ్యాంక్ లోన్ ఉంటే అది ఎన్పి అయిపోతే దాన్ని తీర్చడానికి దాదాపు సంవత్సరం 6 నెలలు 8 నెలల కాలం వృధా అయిపోయింది. ఎన్ని బ్యాంకులు తిరిగినా లోన్లు రాలేదు ఈ సొసైటీకి. ఎందుకంటే ఎన్పి అయిపోవడం వల్ల ముందుకెళ్ళకపోయాము. ఎన్పి అయిపోతే ఆక్షన్ ఆర్డర్ కూడా వచ్చిందండి ఎస్బీఐ బ్యాంక్ నుంచి. ఎన్ని బ్యాంకులు తిరిగినా మీది ఎన్పి అయిపోయింది కాబట్టి లోన్లు ఇవ్వమని చెప్పడం జరిగింది. చివరిగా సదలవాడ శ్రీనివాసరావు గారి దయతో ఆ అప్పు తీర్చడం జరిగిందండి. అదేవిధంగా కార్మికులందరూ కూడా ఇక్కడ ఎంఐజీలో కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అది కూడా గతంలో ఫినిష్ చేయలేము కారణంలో మేము వచ్చిన తర్వాత ఏదో కొద్దిగానే నెట్టుకుంటూ వెళ్ళి అన్నీ కూడా ఫినిష్ చేయడం జరిగింది. వీడిఎఫ్ కూడా స్టార్ట్ చేసాము మొన్న. అది కూడా మ్యాక్సిమం ఒక 3 నెలల్లో మొత్తం అంతా క్లియర్ చేస్తున్నామండి. ఇన్ని ఆర్థిక పరిస్థితుల్ని కొద్దిగా ఇబ్బందుల నుంచి బయటపడాలనే ఉద్దేశంతో కొత్త వెంచర్ ఒకటి స్టార్ట్ చేశాము. ఎందుకంటే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతుందండి సొసైటీ. ఆ వెంచర్లో ఏదైనా కొద్ది డెవలప్మెంట్ తీసుకొచ్చి ఆ డబ్బులన్నీ కూడా ఉన్న వాటికి కూడా కొన్ని చేసుకొని చేద్దామన్న ఉద్దేశంతో ఆ వెంచర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇలాగ ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఈ కమిటీ ముందుకెళ్తుంది తప్ప కానీ ఏ అవినీతి కానీ ఏ తప్పు పనులు కానీ ఏమి కూడా జరగలేదండి. అన్నీ కూడా క్రిస్టల్ క్లియర్గా కూడా మనం సాగుతుంది సార్. అదేవిధంగా మొన్న వచ్చిన దీంట్లో కూడా మాదేమీ లేదండి. మా పాత్రలు కానీ మా విషయాలు కానీ ఏమీ లేవు. కావాలనే కొన్ని ఇబ్బందులు పెడుతున్నారు తప్ప కానీ అది కూడా మా సభ్యులే కొంతమంది ఇబ్బందులు పెడుతున్నారు తప్ప కానీ ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్ జరగలేదని చెప్పేసి యాజ్ ఏ జనరల్ సెక్రటరీగా నేను మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నానండి. థ్యాంక్ యూ. దాని మీదనే మొత్తం వివరణ మాత్రం మా ప్రెసిడెంట్ అనిల్ గారు ఇస్తారు. నేను కొన్ని చెప్పదలుచుకున్నాను. ఇంతకుముందు మా మాజీ సెక్రటరీ ఒక ఆయన ఉన్నాడు. ఆయన మీకు అందరు తెలుసు. ఏదో నిన్నటి నుంచి ఏదో వైరల్ చేస్తున్నాడు, ఏదో గ్రూప్లలో పెట్టి టీఆర్ఎస్ పార్టీ అది ఇచ్చింది ఇది ఇచ్చింది అని చెప్పి. టీఆర్ఎస్ పార్టీ ఈ చిత్రపురికి నయా పైసా సాయం చేయలేదు. ఆయన లబ్ధి పొంది ఉంటాడు ఈ పేరు చెప్పుకొని, కానీ మాకు మాత్రం ఈ సొసైటీకి ఎలాంటి బెనిఫిట్ జరగలేదు. ఒక బెనిఫిట్ జరిగింది. ఎల్ఐ జిల్లా ఈ 3 కిలోమీటర్ల దారి ఉండేది ఒకటి. కేటీఆర్ ఒకసారి వచ్చి ఇంట్రెస్ట్తోని ఆయన ఓఎస్డీని పంపించి ఆ రోడ్డు మాత్రం వేయించిన శ్మశానం నుంచి దారి లేకుండే. అది మాత్రం మాకు చాలా బెనిఫిట్ అయింది. అది ఒక్కటే అయింది టీఆర్ఎస్ పార్టీ నుంచి. మాకు ఇంకా ఎలాంటి బెనిఫిట్ కాలేదు. మాకు రోజు పర్మిషన్లు కూడా వాళ్ళు ఏమి ఇవ్వలేదు. ఈ పాత పర్మిషన్లు అన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే అయినాయి. ఈ ల్యాండ్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది 94లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు. 67 ఎకరాల 16 గుంటలు ఏదైనా చేసిందంటే కాంగ్రెస్ గవర్నమెంటే చేసింది, కానీ మాకు టీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు. ఆయన నిన్న నుంచి వైరల్ చేస్తుంది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఏదైనా బెనిఫిట్ అయింటే ఆయనకు అయింటుంది. ఇక ఇంకొకటి ఏంటంటే మా మీద ఒక వ్యతిరేక వర్గం ఒకటి ఉంటుంది. మాతోని గెలిచి వాళ్ళతోని పోయి పనిచేస్తుండే. ఎంతవరకు సబబు అది? నీకు ఇష్టం లేకపోతే రాజీనామా చేయండి సార్. రాజీనామా చేసి పోయి కొట్లాడు వాళ్ళతోని. మీరు మాతోనే ఉండి ఇక్కడనే ఉండి ఈ కమిటీలోనే ఉండి వేరేటోళ్ళతో పోయి ఎంతవరకు సబబు? అది ధర్మమా? ఇప్పుడు అందరి మీద కేసులు పెట్టించిండు. ఆయన మీద ఇరుక్కున్నాడు కదా. ఆయన లేడనుకోండి, సుద్దపూస అనుకున్నాడు. ఇప్పుడు మేము దొంగ అయితే ఆయన కూడా దొంగనే కదా. మేము దొంగలం కాదు కాబట్టి నిజాయితీగా నిబద్ధతగా ఎంఐజీని కంప్లీట్ చేయగలుగుతున్నాము. ఇవాళ అనిల్ గారు లేకపోతే ఆయనను పొగడుతలేను నేను. ఇవాళ వల్లభనేని అనిల్ గారు లేకపోతే, మా ప్రెసిడెంట్ గారు లేకపోతే ఈ సొసైటీ కొలాప్ట్ అయిపోయేది. ఎంతో కొంతవరకు దాన్ని లాక్కుంటూ పోతున్నాం. రాళ్ళేస్తారు అంతా మనల్ని ఎందుకు, గొడవలు ఎందుకు, కొట్లాటలు ఎందుకు అని పోతే పోలీస్ స్టేషన్ 36 రోజులు జైల్లో ఉన్నాడు.
వాళ్ళ భార్య పిల్లల పాపం కదా. నువ్వేమైనా మంచోడు అవుతావా? నీకో రోజు తగులుతుంది కదా, సేమ్ పనిష్మెంట్. దేవుడు అంటోడు ఉన్నాడు కదా. ఏదైనా కానీ సామరస్యంగా పోవాలి, సామరస్యంగా చేసుకోవాలి. కానీ ఇట్లాంటివి చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి అందరి మీద 21 మంది మీద కేసు పెట్టించావు. ఏమొచ్చింది నీకు? నువ్వు కూడా ఇరుక్కున్నావు కదా లాస్ట్కి. ఇంతకు మించి ఇంకేమైనా చేయగలుగుతారు ఈ సొసైటీని? ఈ సొసైటీ ఇంకా 1.5 year టైం ఉంది. ఇదే సొసైటీ పరిపాలన చేస్తుంది. కోమటిరెడ్డి గారి దగ్గరికి పోయి ఆయనకు పోయి ఎక్కించారు. మంచి మినిస్టర్ ఆయన, సినిమా ఇండస్ట్రీ మినిస్టరు, మన మినిస్టరు. ఆయనకు పోయి లేనిపోని ఆయనకు అన్ని కొత్త అన్ని ఏవో చెప్పేసి వచ్చిండు. ఒక మినిస్టర్ దగ్గరికి పోయి చెప్పేస్తే ఏమొస్తుంది? మేము కూడా పోయి చెప్పేస్తాము. మరి ఇన్ని రోజులు కేటీఆర్ మన సంతోష్రావు వెంబడి తిరిగినావు, శ్రీనివాస యాదవ్ గారు వెంబడి తిరిగినావు. మరి అవన్నీ చెప్పినామా? మేము పోయి చెప్పలేమా? ఇప్పుడు కడుపు తెంచుకుంటే ఇదవుతుంది అంటారు. రోడ్డు మీద తీసుకొచ్చిండు ఇవాళ సొసైటీని. ఇవాళ ఈ బస్సు పట్టడానికి కారణము మా మాజీ సెక్రటరీ అంట. నేనైతే బ్రాడంగా చెప్పగలుగుతాను. ఏదైనా వస్తే మీటింగ్లో మాట్లాడు, నువ్వు ఏదైనా ఉంటే ఖండించు, చేస్తున్నాయి తప్పులని చెప్పి. సారీ, మొత్తం వివరణ మా ప్రెసిడెంట్ గారు ఇస్తారు. థ్యాంక్ యూ. ఎంత నిబద్ధతతో పనిచేస్తుందో నేను రోజు చూస్తూనే ఉన్నాను. కానీ కొందరు వ్యక్తులు దుష్ప్రచారంగా ఈ కమిటీని పడగొట్టి వాళ్ళు రావాలని, లేదా వాళ్ళేదో సాధించడానికి కక్ష సాధింపు చర్యగా ఓడిపోయిన వాళ్ళు కొందరు వ్యక్తులు చాలామంది బాగున్నారండి. వాళ్ళ వల్ల ఇక్కడ చాలా చెడ్డ జరుగుతుంది. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, టెంపరీగా వాళ్ళు గెలిచామనుకున్నారు, కానీ నిజం నిర్ధారణమే తెలుస్తుందండి. ఎవరిని ఏమీ దూషించకుండా మేము ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మీకు వివరణ ఇవ్వడానికి. ఈ కమిటీయే లేకపోతే ఈరోజు 4200 కుటుంబాలు ఇక్కడ ఉండేవి కాదండి. కావాలంటే రేపు జనరల్ బాడీకి మీరందరూ వచ్చి త్వరలో పెట్టే జనరల్ బాడీకి మీ యొక్క సందేహాలన్నీ తీర్చుకోండి. దయచేసి పాత్రికేయులు కానీ మీడియా మిత్రులు కానీ ఎవరైనా ఏదైనా చెప్పితే దాని వివరణ ఇక్కడ మా సొసైటీకి వచ్చి మమ్మల్ని ఎవరైనా కనుక్కొని నిజ నిర్ధారణగా అది టెలికాస్ట్ చేసినా పేపర్లు వేసినా మాకు ఇక్కడున్న అందరికీ బాగుంటుందని మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏదన్నా సరే అక్కడే అడిగితే సభ్యుల ముందే కూడా మేము కూడా రెడీగా ఉన్నామండి ఏ క్లారిఫికేషన్ అని సరే ఇవ్వటానికి. సో అతి త్వరలో జనరల్ బాడీ పెట్టి అందరికి కూడా తెలియజేస్తామండి. నెక్స్ట్ మా ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు. ముఖ్యంగా ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన యొక్క ముఖ్య ఉద్దేశం తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి చిత్రపూర్ కాలనీ జీవో నెంబర్ 658. దీని గురించి మీకు చాలా అవగాహన ఉంది. ఈ చిత్రపూర్ ఏంటి అనేది కూడా మనం చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టుకుని అన్ని విషయాలు కూడా చెప్పుకున్నాం. కానీ ఈ మధ్య జరిగిన పరిణామాలు కూడా చాలా తీవ్ర స్థాయికి వెళ్ళడం కూడా మీరు గమనించారు. కానీ నాకు నా లిమిట్స్లో నేను ఇక కొందరు సభ్యులు అంటే మన సొసైటీ సభ్యులే కాబట్టి నాకు కొంత గౌరవ న్యాయస్థానం కొన్ని నియమ నిబంధనలు పెట్టింది కాబట్టి నేను దానికి లోబడే మాట్లాడతాను. దయచేసి మీరు తప్పుగా భావించవద్దు. కానీ నేను ఈరోజు ఈ సమావేశం మా కమిటీ ఏర్పాటు చేసిన యొక్క ముఖ్య ఉద్దేశం, యాక్చువల్లీ నేను జైలు నుంచి రావడం జరిగింది. నేను వచ్చినా రాకపోయినా వాళ్ళు ఈరోజు మీటింగ్ పెట్టుకుందామని మొన్న కమిటీ మీటింగ్ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సరే నేను వచ్చాను కాబట్టి నేనే పార్టిసిపేషన్ చేసి అన్ని విషయాలు కూడా తెలియజేస్తాను అని కూడా చెప్పడం జరిగింది. ఒక్కటే సభ్యులందరికీ తెలియజేసేది, మన చిత్రపూర్ కాలనీ ఎప్పుడు ఏర్పడ్డదో మీకు తెలుసు. 1994లో ఆ రోజు డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో ఆ రోజు మంత్రివర్యులు శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మనకి 67 ఎకరాల 16 గుంటలు ఈ ప్రాంతాన్ని మనం మీకు అలాట్ చేస్తున్నాను, మీరు డబ్బు పెట్టి కొనుక్కోండి అంటే ఆ రోజు ఈ చిత్రపూర్ కాలనీ మనం డబ్బు పెట్టి గవర్నమెంట్ దగ్గర కొనుక్కున్న ల్యాండ్ ఇది. దాన్ని మన దగ్గర డబ్బులు లేక 2002 వరకు కూడా అంచెలంచెలుగా కొనుక్కుంటా వచ్చాం. అంతిమంగా అది 2005లో మన డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయింది. మన తెలుగు సినీ వర్కర్స్ పేరు మీద డైరెక్ట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది, మన సింగిల్ సేల్ డీడ్. ఆ తర్వాత పరిణామాలు తెలుసు మీకు. 2009లో కొనిజేటి రోషయ్య గారి చేతుల మీదుగా ఇక్కడ భూమి పూజ చేసుకోవటం, ఆ రోజు నుంచి
యాక్చువల్లీ ఒరిజినల్గా 2009లో ప్రాజెక్ట్ భూమి పూజ జరిగితే మనకి హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చింది 2012 కల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, దాంట్లో 4213 ఫ్లాట్స్ కట్టాలి అనేది మన జీవో, మన హెచ్ఎండిఏ పర్మిషన్ కూడా. ఆ రోజు సభ్యులకి ఆ రోజున్న కమిటీలో మేము లేము. ఆ రోజు తీసుకున్న కమిటీ నిర్ణయం ప్రకారం సభ్యులందరికీ కూడా 25% కడితే ఫ్లాట్ అలాట్మెంట్ చేయాలి అని ఒక మన జీవో ఉంది. దాంట్లో 5 కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. 2 మన సినిమా వాళ్ళు, 3 ఐఏఎస్ ఆఫీసర్స్, అంటే కోఆపరేటివ్ కమిషనర్, ఇన్ఫర్మేషన్ కమిషనర్, రంగారెడ్డి కలెక్టర్, 2 సినిమా వాళ్ళు ఫైనల్ చేసింది అలాట్మెంట్స్. అలా 2009లో జరిగిన అలాట్మెంట్స్ 2015 దాకా 6 అలాట్మెంట్ల రూపంలో జరగడం జరిగింది. 2015 లోపు 4213 ఫ్లాట్స్ కానీ రో హౌసెస్ కానీ అన్నీ కూడా కలిపి అలాట్మెంట్స్ అన్నీ కూడా అయిపోయినాయి. ఆ రోజు మా అలాట్మెంట్స్ అయిపోయాయి. ఫర్దర్గా ఏదైనా ఉంటే మీరే మేనేజ్మెంట్ కమిటీలో మీటింగ్లో పెట్టుకొని జల్లబడిలో పెట్టుకొని ఫర్దర్గా చేసుకోండి అన్న తర్వాత గత పాలక వర్గం 2016లో 7th అలాట్మెంట్ చేసింది, రిజిస్ట్రేషన్లు కూడా చేసింది. ఇక ఆ తర్వాత మీకు తెలుసు 2016లో ఐవీఆర్సెల్ కంపెనీ ఈ ప్రాజెక్ట్ అంతా కూడా టేక్ ఓవర్ చేసేది. స్టార్టింగ్ నుంచి ఐవీఆర్సెల్ కంపెనీ ఐపీ పెట్టడంతో సొసైటీకి కష్టాలు మొదలైనవి. అక్కడ ఐవీఆర్సెల్ కంపెనీ నుంచి మనకి సుమారు 90 కోట్ల రూపాయలు రావాలని చెప్పేసి మనం ఎన్సీఆర్టీకి కూడా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత యువర్స్ కన్స్ట్రక్షన్ అనే కంపెనీ ద్వారా వర్క్ చేస్తే వారు కూడా అడ్వాన్స్ రూపంలో తీసుకొని వారు కూడా సొసైటీకి పెట్టిన విషయం మీ అందరికీ తెలుసు. దాని మీద అప్పుడు మేము 2018లో పెట్టిన కంప్లైంట్స్ ఆధారంగా, కొందరు సభ్యులు పెట్టిన కంప్లైంట్స్ ఆధారంగా 2019లో ఈ సొసైటీకి ఒక సిబిఐ ఎంక్వైరీ అలాగా కోఆపరేటివ్ యాక్ట్లో 51 ఎంక్వైరీ ఉంటుంది. అది కూడా అందరి మీద ఎంక్వైరీ జరిగింది. దాంట్లో క్లియర్గా 111 కోట్లు అడ్వాన్స్లు ఇచ్చారు. అదంతా కూడా వాటి మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు తీర్పు ఇవ్వటం. ఆ తీర్పు మీద మేము ఓన్లీ అడ్వాన్స్ రూపంలో వెళ్ళింది తప్ప అది మిస్యూజ్ జరగలేదు అని క్లియర్గా వాళ్ళు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఓన్లీ మిస్అప్రాపరేషన్, ఓన్లీ అడ్వాన్స్ ఆఫ్ ఫండ్స్ ఇచ్చారు తప్ప వీళ్ళు కమిటీ మిస్యూజ్ చేయలేదు, కానీ దాని మీద యాక్షన్ తీసుకోండి అన్నారు. దాని మీద మేము న్యాయస్థానాన్ని సంప్రదించాం. దాని మీద ఐవీఆర్సీఎల్ 46 కోట్లు ఇవ్వాలని చెప్పేసి ఆల్రెడీ ఆర్డర్ కూడా వచ్చింది. 46 కోట్లు ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోవడం కూడా జరిగింది. అలాగే యువర్స్ కన్స్ట్రక్షన్ ఇవ్వాల్సిన 34 కోట్ల రూపాయలకు కూడా మేము ఆర్బిట్రేషన్, ఇప్పుడు ఎవరైతే మన నరసింహారెడ్డి గారు జడ్జి గారు ఉన్నారో వారి దగ్గర జరుగుతుంది. అది కూడా ఫైనల్ అయిపోయింది. ఫైనల్ ఆర్డర్ ఎనీ టైం ఎప్పుడైనా సరే రావచ్చు ఈ నెలలో. ఈ కమిటీ మేము 2020 డిసెంబర్ 10వ తేదీ ఇక్కడ జరిగింది, ఎలక్షన్ జరిగాయి. అప్పుడు ఇక్కడున్న కమిటీ అందరికి కూడా మేము అనిల్ కుమార్ వల్లభనేని, వినోద్ వాళ్ళ గారి ప్యానల్లో మేము అందరం కూడా గెలవడం జరిగింది. ఆ రోజుకే చిత్రపురి కాలనీలో 4810 మెంబర్స్తో అందరూ ఆమోదంతో పోటీ చేసిన వాళ్ళు కానీ అందరికీ ఎవరైనా సరే మొత్తం అందరూ ఆమోదంతో 4810 మంది సభ్యులతో మాకు ఆ రోజు అప్పచెప్పారు. ఆ రోజుకే అలాట్మెంట్స్ అయిపోయాయి. ఆ రోజుకే యాక్చువల్ జీవో ప్రకారం 4213 ఫ్లాట్స్ అయితే 10% మాత్రమే ఎక్కువ ఉండాలి సభ్యులు. 4630 మంది ఉండవలసిన సభ్యుల దగ్గర 4800 ఉన్నారు అనేది ఆ రోజు నుంచి వస్తుంది. వెయిటింగ్లో ఉన్న సభ్యులను తీసివేయండి అని. ఆ రోజుకే సొసైటీ పూర్తి స్థాయి అప్పుల్లోకి వెళ్ళిపోయింది. కన్స్ట్రక్షన్ ఆగిపోయి ఇక్కడ ఎంఐజీ సభ్యులు కానీ, డూప్లెక్స్ సభ్యులు కానీ, రోహో సభ్యులు కానీ, ఇటు ఎల్ఐజీ హెచ్ఐజీ వాళ్ళు సరైన నివాసాలు లేక సరైన వసతులు లేవని ఇక్కడ ర్యాలీలు చేసి ఉద్యమాలు చేసిన రోజులు కూడా మీ అందరికీ కూడా తెలుసు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ ఎలక్షన్స్లో మేమైతే చేయగలమని నమ్మి మాకు ఆ రోజు అప్పచెప్పారు. మాకు అప్పచెప్పిన రోజుకి 2020 డిసెంబర్ 10వ తేదీ అప్పచెప్పిన రోజుకి ఎస్బీఐ బ్యాంక్ ఆక్షన్లకు కూడా వెళ్ళిపోయింది. ఆల్రెడీ మొదటి నోటీస్ కూడా అయిపోయింది. అంటే మనం సుమారు 150 కోట్లు ఎస్బీఐ దగ్గర లోన్ తీసుకుంటే దాని ఇంట్రెస్ట్ రూపంలో 70 కోట్లు, మొత్తం కలిపి 220 కోట్లు కట్టలేక ఎస్బీఐ ఆక్షన్ కూడా వేసింది సొసైటీని. మన బ్యాంకులో పడ్డ డబ్బులు పడ్డట్టు వాళ్ళు తీసుకోవడంతో అప్పుడున్న కమిటీ, మేము గతంలో కమిటీ సభ్యులుగా ఉన్నాము, అప్పుడు ఈ వర్క్ చేయలేక, ఎంఐజీ వర్క్ కంప్లీట్ చేయలేక, డూప్లెక్స్ చేయలేక, రోవర్స్ చేయలేక ఎన్నో మాటలు పడ్డ మాట వాస్తవం. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ కమిటీ అయితే చేయగలదు అని మాకు ఆ రోజు బాధ్యత అప్పచెప్పారు. మాకు అప్పచెప్పిన రోజుకే సొసైటీ సుమారు 136 కోట్లు లోటు బడ్జెట్లో అప్పచెప్పారు.
మాకు డబ్బు ఉండి ఎవరు అప్పచెప్పలేదండి. అయినా సరే మేము ధైర్యంగా ఈ సొసైటీ నిలబెట్టాలనే ఉద్దేశంతో ఆ రోజుకి ఇక్కడ ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ కూడా లేదు, ₹1 డబ్బు కూడా లేదు సొసైటీ అకౌంట్లో. సరే గెలిచాము. ఆ తర్వాత జనవరి నెల మీకు డిసెంబర్ 10 అంటే మీకు తెలుసు, మీ 16వ తేదీ ప్రమాణ స్వీకారం చేశాం. తర్వాత ఆ 1 మంత్ ఎటువంటి కార్యకలాపాలు లేవు. ఫిబ్రవరిలో బ్యాంకు వారి దగ్గరికి పలు విధాలుగా ఫిబ్రవరి నుంచి సుమారు 2021 సెప్టెంబర్ వరకు అడగని ప్రభుత్వ నాయకులు లేరు, మాకు హెల్ప్ చేయండి లేకపోతే ఆక్షన్కి వెళ్ళిపోతుంది. సింగిల్ డాక్యుమెంట్, అది 3,000 కోట్ల రూపాయలు సింగిల్ డాక్యుమెంట్, 67 ఎకరాలు. ఇబ్బంది పడుతుంది. అప్పుడున్న ప్రభుత్వాన్ని అడిగాము, మన సినీ ఇండస్ట్రీ పెద్దలను అడిగాము, ప్రతి ఒక్కరిని జల్లబడి పెట్టుకొని ఎవరైనా ఉంటే ఒక మనిషికి ₹1,00,000 వేసుకొని మనం చేసుకుందామంటే ఎవ్వరు ముందుకు రాలా. ఏదైనా చేయండి అన్నారు తప్ప ప్రతి ఫైనాన్స్ సంస్థలకి లోన్ ఇస్తానంటే ఒక్కొక్క సంస్థ దగ్గరికి ఒక నెల రోజులు డే అండ్ నైట్గా తిరిగాం, కానీ ఏ సంస్థ అయినా సరే ఇస్తామంటున్నారు. లాస్ట్ మినిట్లో ఈ సొసైటీ కాబట్టి మేము ఇవ్వలేమని చెప్పేసి చాలా పరిస్థితుల్లో చెప్పారు. ఆ రోజు చదలవాడి గారి దగ్గర ఇవన్నీ కూడా తీసుకుందామంటే మన బైలా ప్రకారం ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ దగ్గర తీసుకోవాలి తప్ప ఇండివిజువల్ పర్సన్ దగ్గర తీసుకోకూడదని మన బైలా ఉంది, యాక్ట్ ఉంది. కానీ మనకి ఒక్కసారి ఎన్పి అయిన తర్వాత ఏ నేషనల్ ఫైనాన్స్ కానీ ఏ నేషనల్ బ్యాంకులు కానీ లోన్ ఇవ్వవు. మరి ఇటువంటి పరిస్థితుల్లో చేయాల్సింది ఏంటంటే మన కోఆపరేటివ్ అధికారులు మీరు జనరల్ పెట్టుకొని జనరల్ తీర్మానం ప్రకారం సభ్యులు కనుక తీసుకోమంటే మీరు తీసుకోండి, తర్వాత బైలా అమెండ్మెంట్ పెట్టుకోండి అన్నారు. అప్పుడు జనరల్ పెట్టుకొని క్లియర్గా సభ్యులందరి యొక్క ఆమోదం, మీరు ఫైనాన్స్ తీసుకోమంటారా లేదా, ఫైనాన్స్ తీసుకోకపోతే ఆక్షన్లోకి వెళ్ళిపోతుంది, లేకపోతే మేము ఏం చేయలేము ఉన్న విషయం ఫ్రాంక్గా జనరల్ పెట్టి క్లారిటీగా చెప్పాం. ఆ రోజు కూడా సభ్యులు అప్పటికే సభ్యుల దగ్గర నుంచి సుమారు మనకి ₹40 కోట్ల రావాలి. వాళ్ళు కట్టినా మనం బ్యాంక్ ఆక్షన్ అప్పు తీసుకోవచ్చు, కానీ సభ్యులు ఎవరు కూడా డబ్బు కట్టలేదు. సభ్యులు ఒకటే అంటే నేను వివరంగా ఎందుకంటే చెప్పేది, సభ్యులు క్లారిటీగా 2009లో జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చినప్పుడు 3 సంవత్సరాలు డబ్బు కట్టుంటే ప్రాజెక్ట్ అయిపోయేది. తప్పు మన దగ్గర ఉంది. సినిమా వాళ్ళకి లోన్ రాదు అంటే సొసైటీ కూడా గ్యారంటీ ఉండి ఎస్బీఐ బ్యాంక్లో లోన్లు కూడా ఇప్పించి కంప్లీట్ చేసింది. మళ్ళా తర్వాత 2012 నుంచి మళ్ళీ 2015 దాకా మళ్ళీ హెచ్ఎండి పర్మిషన్ రెన్యువల్ చేసుకున్నాం. మళ్ళీ 2015 నుంచి 18 దాకా చేసాం, 18 నుంచి 21 దాకా చేసాం, 21 నుంచి మళ్ళీ మేము రేపు 24కి అయిపోతుంది పర్మిషన్ కూడా. ఇట్లా ఎప్పటికప్పుడు చేసుకుంటా సభ్యులు కట్టలేదనే ఉద్దేశంతో బ్యాంకు ఆక్షన్లోకి వెళ్ళి బ్యాంకు నుంచి కాపాడాం మేము ఈ కమిటీ వచ్చిన తర్వాత. అప్పటి వరకు అసలు ఎంఐజీ కంప్లీట్ అయిద్దా కాదా 1176 మధ్యతరగతి కుటుంబాలు ప్రతిసారి వాళ్ళు ఉద్యమాలు చేయటం, మీరు చేస్తారా చేయరా, ఇదే ఆఫీసులో వంట వార్పు కూడా పెట్టారు. లేదు మేము చేస్తాం, మేము చేయగలమని చెప్పేసి అక్కడ చల్లవాడి గారి దగ్గర అప్పు తీర్చడమే కాకుండా మనం ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ తీసుకొని వచ్చాం, వెంటనే ₹4 కోట్ల కట్టి. ఆ పర్మిషన్ తీసుకొచ్చాక అప్పుడు సొసైటీ మనుగడ స్టార్ట్ అయింది. డూప్లెక్స్ పర్మిషన్ రావటం, అప్పుడు డూప్లెక్స్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకోవటం, ఎంఐజీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకోవటం, అట్లా రోస్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకోవడానికి ఒక వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని మీరు ఇంత డబ్బు కట్టండి అని వారితో మాట్లాడుకొని, అప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి డబ్బు లేదండి, ఇంకా డూప్లెక్స్ మీద ₹10 లక్షల రేటు పెంచుకొని వారిని ఒప్పించి ఇట్లా ఎందుకు మేము పెంచుతున్నామని కూడా చెప్పడం. తర్వాత ఎంఐజీ వాళ్ళకి పెంచుదామంటే వాళ్ళు అప్పటికే మాకు 3 లక్షలు పెంచారు 2016లోనే, మేము ఒప్పుకోమని వాళ్ళు ఉద్యమాలు చేయటం. ఇట్లా రోస్ మీద ఒక 4 లక్షలు పెంచుకుంటే అప్పటికి కూడా ఇంకా లోటు బడ్జెట్లో ఉంటుంది, అసలు కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాదు అంటే ముందు ఇది చాలు, ఏదైనా ఉంటే తర్వాత మనకి ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ల్యాండ్ ఉంది దాని మీద ఏమైనా లోడ్ చేసుకోండి, కానీ మా మీద లోడ్ చేయొద్దు, మమ్మల్ని మా మీద భారం వేయొద్దు, కానీ మీరైతే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి. ఇక వాళ్ళ వర్షన్ ఇదే, సభ్యుల వర్షన్. అయినా సరే సభ్యుల మీద భారం వేయకుండా ఎంఐజీ ఏ మాట అయితే ఇచ్చామో ఆ మాట ఇక్కడ ఎంఐజీ సభ్యులు కూడా ఉండుంటారు, కావాలంటే మీరు ఫిజికల్గా ఎంఐజీ ఎప్పుడైంది ఏంటి అని కూడా మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ చెప్పుడు మాటలు కాదు, చెప్పడాల్సిన పని ఎవరికీ లేదు ఇక్కడ. కాబట్టి అటువంటి 1176 కుటుంబాలు ఇప్పుడు మీ పక్కనే ఉన్నాయి. అక్కడ 1176 కుటుంబాలు నివాసం ఉండే యొక్క మౌలిక వసతులు కానీ అన్నీ ఏర్పాటు చేశాం. చిన్న ఇంకా ఒక 5% మినహా మొత్తం కూడా అన్ని పనులు కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసి అందరూ నివాసం ఉంటున్నారు. అలాగే డూప్లెక్స్ 180 ఫ్లాట్లు కూడా నివాసం ఉంటున్నారు. రో హౌస్ మీరు చూస్తున్నారు, రో హౌస్ ఆల్రెడీ 70 మెంబర్స్ నివాసం ఉంటున్నారు, వాళ్ళ కన్స్ట్రక్షన్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా కాంట్రాక్టర్కి మేము డబ్బులు కూడా ఇవ్వలేక వాళ్ళ కాంట్రాక్టర్ కూడా వెళ్ళిపోవడమే కాకుండా కొందరు రో హౌస్ సభ్యులు వాళ్ళకు వాళ్ళు ఎప్పుడో రో హౌస్ పర్మిషన్ నేను తేలేదు, రో హౌస్ జీవో ప్రకారమే మేము హెచ్ఎండి పర్మిషన్ ఇచ్చింది కాబట్టి అప్పుడు కమిటీ కట్టారు,
1530 ఎస్ఎఫ్టీకి అప్పుడు కట్టడం జరిగింది. తర్వాత అప్పుడున్న కమిటీ 2014లోనే 2250 ఎస్ఎఫ్టీకి వాళ్ళు చేశారు. ఆ పర్మిషన్ రాలేదు. దానికోసం ఇంకా ప్రయత్నం చేస్తున్నాం. ఆ పర్మిషన్ అయితే రాలేదు. అయినా సరే వాళ్ళతో డబ్బులు వసూలు చేసి వాళ్ళకి ప్రాజెక్టు మిగతా మౌలిక వసతులు కల్పించాలని చెప్పి చాలా ప్రయత్నం చేశాం. అది న్యాయస్థానంలో ఉండటం వల్ల పనులన్నీ ఆపేయమని కోర్టు ఆర్డర్ రావడంతో ఆ పనులు ఆపడం జరిగింది రోజు. కానీ ఇప్పుడు టోటల్గా సొసైటీ అంతా కూడా పనులన్నీ కంప్లీట్ చేశాం. ఈరోజు అంతిమంగా సొసైటీ లోటు బడ్జెట్ 170 కోట్ల రూపాయలతో లోటు బడ్జెట్ నడుస్తుంది. సొసైటీలో మేము 2020 మేము వచ్చిన తర్వాత ఈ రోజు కూడా ఒక్క రూపాయి మిస్యూజ్ అయితే చేయలేదు. మా మీద ఒక అభియోగాలు మెంబర్స్ కన్నా 10% ఎక్కువ ఉన్నారు, ఇల్లీగల్గా లోన్ తీసుకున్నారు. మీరు చూడండి, ఇవే కేసులు, ఇవన్నీ కూడా మీకు తెలిసినయే. లోన్ తీసుకోకపోతే సొసైటీ పోతుంది, మీరే లోన్ తీసుకురండి అని జల్లబడి తీర్మానం చేస్తే అది దాని ప్రకారమే తేవడం జరిగింది. దాని మీద కొట్లాడతారు. 10% ఎక్కువ ఉన్నారు అంటారు. 10% ఎక్కువ ఎందుకున్నారు అంటే ఆ రోజు ఉన్న వెయిటింగ్లో ఉన్న సభ్యులకు డబ్బులు ఇవ్వటం, వారు డబ్బు కట్టారు కొంత, వారు కట్టిన అమౌంట్ సుమారు 50 కోట్ల రూపాయలు ఉన్నమాట వాస్తవం. అప్పుడు రిఫండ్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. ఇప్పుడు మేము డబ్బులుండి రిఫండ్ ఇవ్వలేక కాదు, ఆ డబ్బులు రిఫండ్ ఇవ్వలేక ఆ రోజు కూడా 55 కోట్లు రిఫండ్ ఇవ్వాల్సింది ఉన్న విషయం అందరికీ తెలుసు. ఆ రోజు అన్ని విషయాలు కూడా ఇప్పుడున్న సభ్యులందరికీ కూడా తెలుసు. కానీ టెక్నికల్గా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో సొసైటీ మనుగడ సాగకూడదు ఉద్దేశంతో, అది వ్యక్తిగత స్వార్థమా లేకపోతే వ్యవస్థ మీద స్వార్థమా ఏంటనేది కూడా అర్థం కావట్లేదు ఎవరికి. చాలాసార్లు మాట్లాడాము, పెద్దల సమక్షంలో మాట్లాడాము, గవర్నమెంట్ ఆఫీసర్ల సమక్షంలో మాట్లాడాము. మరి ఏమిటనేది కూడా అర్థం కావట్లేదు. ఫైనల్గా ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఒకటే, సొసైటీ, ఎందుకంటే మేము 20 సంవత్సరాల నుంచి సొసైటీలో అనుభవం తెలుసు కాబట్టి ఎలా ముందుకు సాగాలో దానికి అనుగుణంగా సొసైటీని భవిష్యత్తుని ఒక పబ్లిక్కి తెలిసే విధంగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా నేను వచ్చిన తర్వాత జనరల్ బాడీలో ఇదిగో ఇది చేశాము, ఇది చేద్దాము, ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఇలా చేయకపోతే ఎలా ఉంటుందని ప్రతి ఒక్క అంశాన్ని కూడా చేసి మీ మీద ఎవరి మీద రేటు పెంచను, కొత్త ప్రాజెక్టు ఇలా స్టార్ట్ చేసుకుంటే ఈ ప్రాజెక్ట్ ఇలా కంప్లీట్ అవుతుందని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో మేము సుమారు ఒక 100 కోట్ల రూపాయలు వాళ్ళ మీద, సుమారు 150 కోట్లు లోటు బడ్జెట్ ఉంటే ఒక 100 కోట్లు కొత్త ట్విన్ టవర్స్ మీద లోడ్ చేసి దాన్ని సేల్ చేసి మీ నెంబర్లకి అలాట్మెంట్లు చేసి తర్వాత మిగతా 50 కోట్ల రూపాయలని ఇట్లా కమర్షియల్ కాంప్లెక్స్లు కానీ ఇంకేమన్నా మన మౌలిక వస్తువులు ఏర్పాటు చేసుకొని దాని విధంగా సమకూర్చుకుందాం అనుకొని మేము ఒక లాస్ట్ జనరల్ బాడీలో తీర్మానాలు కూడా చేసుకోవడం జరిగింది. వాటన్నిటికీ సభ్యులందరికీ ఆమోదంతోనే మేము ఏ పనైనా చేశాం. కానీ కొందరు సభ్యులు ఇక్కడ మీకు బాగా తెలుసు, సొసైటీ అంటే అంతిమంగా ఎవరిన్ని ఇండివిజువల్గా ఒకరు పడకపోవచ్చు, నా మీద మీకు, మీ మీద నాకు వ్యక్తిగతంగా ఉండొచ్చే తప్ప వ్యవస్థలో 4000 ఇప్పుడైతే మొత్తం మాకు వచ్చిన రోజు 4810 మంది సభ్యులు ఉంటే ఈరోజు ఉన్న సభ్యులు మాత్రం 4600 మంది అనండి. అందరికీ కూడా రిఫండ్ ఇవ్వడం జరిగింది. మాకు ఈ మధ్యకాలంలో వచ్చిన డబ్బులను బట్టి ఈ యొక్క 10% యొక్క ఇబ్బంది కూడా ఉండకూడదనే ఉద్దేశంతో ముందుగా ఒక 50,000 రూపాయల లోపు వాళ్ళని, 1,00,000 రూపాయల లోపు వాళ్ళని, 2 లక్షల లోపు వాళ్ళని, అట్లా మా దగ్గర ఉన్న బడ్జెట్ను బట్టి, అలాగే కన్స్ట్రక్షన్ కూడా ఆగకుండా ఉండాలని చెప్పేసి కొంచెం కన్స్ట్రక్షన్కి వాడటం, మిగతాది ఇట్లా రిఫండ్ ఇవ్వటం, మళ్ళీ చంద్రబాబు గారి దగ్గర తెచ్చిన అప్పు తీర్చడానికి వారికి ఇన్స్టాల్మెంట్లు కట్టడం, వడ్డీలు కట్టడం, ఇవన్నీ ఒక బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. కానీ వీరు చేసే పనుల వల్ల వ్యవస్థ అంతా ఆగిపోతుంది. దీంట్లో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నేను ఎవరి పేర్లు ఉచ్చరించకూడదు, ఎవరిని చేయకూడదు కాబట్టి నేను ఎవరిని మాట్లాడలేదండి. నేను అంతిమంగా చెప్పేది ఒకటే, ఇక్కడ సభ్యులు ఫ్లాట్స్ అలాట్మెంట్ కాని వాళ్ళు, అలాట్మెంట్ అయ్యి తొలగించబడ్డ వాళ్ళు, వారు ఈ మధ్యకాలంలో బాగా మా మీద కంప్లైంట్స్ పెట్టడం విపరీతంగా, వారి వల్ల సొసైటీ మనుగడ ఆగిపోవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వారికి ఒకటే నేను చెప్పేది, అంతిమంగా సొసైటీలో ఏ ఒక్క అంశాన్నైనా సరే 2 భాగాలుగా మేము పరిగణలో తీసుకుంటామండి. ఒకటి, సొసైటీలో సభ్యత్వం తీసేయాలంటే 2 ఉంటాయి. ఇక్కడ వారు ఫ్లాట్ క్యాన్సిల్ చేయాలన్నా సరే ఏంటంటే దానికి కారణాలు ఉంటాయి. ఒకటి, క్లియర్గా చిత్రపూర్లో సభ్యుడు జాయిన్ అయిన రోజు సభ్యుడే డైరెక్ట్గా డిక్లరేషన్ ఇస్తాడండి మాకు. మేము ఏ ఒక్క అంశాన్ని కూడా మేము ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా బయట పెట్టుకోలేదు. ఎందుకంటే క్లియర్గా డిక్లరేషన్ పత్రం ఇస్తాడు, దాంట్లో క్లియర్గా రాస్తాడు, ఫ్లాట్ అలాట్మెంట్ అయిన తర్వాత 25% కడతాము, మిగతా ఇన్స్టాల్మెంట్లు సొసైటీ చెప్పిన విధంగా కట్టకపోతే నా సభ్యత్వం తీసేసే అధికారం కానీ, నా ఫ్లాట్ క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చే అధికారం కానీ పూర్తిగా మీకు ఉంది అని క్లియర్గా సంతకం పెట్టిస్తాడు మాకు. మేము ఇప్పుడు కూడా
ఆ పరపతి ఎప్పుడు ఉపయోగించలేదండి మేము. ఎందుకంటే క్లియర్గా ఇక్కడ ఉంటుంది 25% కట్టిన తర్వాత ఎలా స్లాబ్ వైజ్ కట్టాలి ఎలా అని ఒక 6 భాగాలుగా విభజించడం జరిగింది. అలా కట్టకపోతే నా ఫ్లాట్ తీసేయండి అని చెప్పేసి వారికి ఇచ్చిన ప్రతి అలాట్మెంట్ లెటర్లో కూడా ఉంటుందండి. ఎప్పటికప్పుడు ఎందుకంటే మేము కూడా మన సభ్యులే అని చెప్పేసి మేము కూడా ఎప్పటికప్పుడు ఎగ్జామ్షన్ చేసుకుంటా వెళ్తే ఈరోజు సొసైటీ మనుగడికి ఆటంకం కలిగే విధంగా వారు కూడా సృష్టించడం అది చాలా బాధాకరంగా ఉంది. అసలు సొసైటీ ఎందుకు ఏంటి కమిటీగా ఎందుకు పనిచేయాలనే యొక్క ఆ నిరాసత్వంలోకి కమిటీ సభ్యులు కూడా రావడం జరుగుతుంది. మేము చేసిన తప్పేంటి అనేది ఎవరికి అర్థం కాలేదు. ఎవరైనా నిజంగా సొసైటీలో ఉన్న అమౌంట్స్ మిస్యూజ్ చేసి సొసైటీలో ఫండ్స్ కనుక తింటే దాన్ని తప్పుగా భావించవచ్చు. ఇక్కడ అనర్హతగా ఉన్న ఫ్లాట్స్ వాళ్ళు కట్టమన్న డబ్బు సరైన సమయంలో కట్టలేక సొసైటీ మనుగడ ఇబ్బంది పడుతుంటే వాళ్ళని తీసివేయడానికి కూడా మేము డైరెక్ట్గా తీసేయకూడదు. వాళ్ళకి నోటీసులు రాస్తాం, క్లియర్గా కట్టండి, కట్టకపోతే వాళ్ళ చట్ట ప్రకారం తీసివేయబడును అని క్లియర్గా మేము ప్రతి ఒక్క లెటర్లతో కూడా క్లియర్గా వాళ్ళకి రాసి మేము తీసివేయడం జరిగింది. అటువంటి వాళ్ళని డైరెక్ట్గా ఒక ఫోన్లు చేసి మరి మీరు కేసులు వేయండి, మీరు రండి, మేము మాట్లాడటం జరిగింది మీ అందరికీ అని వారిని ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. అది కరెక్ట్ కాదు. అలాగే కొందరు తర్వాత మాకు మీ అందరికీ కూడా తెలుసు ఈ సొసైటీలో 19 నుంచి 2021 వరకు 51 ఎంక్వైరీ జరగటం, 51 ఎంక్వైరీ రిపోర్టు ప్రకారం క్లియర్గా అప్పుడు మీకు బాగా తెలుసు చాలామంది కొన్ని సంస్థలు పెట్టుకొని పోరాటాలు చేసి అసెంబ్లీ ముట్టళ్ళు చేసి ఇక్కడ సినిమా కాని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ తీసేయండి అని చెప్పేసి ఉద్యమాలు చేస్తే 51 ఎంక్వైరీ పడ్డది. గత ప్రభుత్వం మాకు 51 ఎంక్వైరీ వేయడం జరిగింది. ఆ ఎంక్వైరీలో ఎవరు సినిమా వాళ్ళు కాదో గుర్తించండి, వారిని తీసివేయండి అని చెప్పి క్లారిటీగా క్లియర్గా ఇవ్వడం జరిగింది. మేము వచ్చిన తర్వాత అది కూడా వారికి మరొక అవకాశం ఇస్తూ మీరు పలానా కార్డు ద్వారా పలానా లెటర్ ద్వారా మీరు ఈ సొసైటీలో సభ్యత్వం పొంది ఉన్నారు, మీ మీద ఇట్లా అభియోగాలు వస్తున్నాయి, ఈ కార్డు మీరు నిర్ధారణ చేసుకోండి అని చెప్పేసి వారి దగ్గర నుంచి మేము సమాధానం కూడా కోరడం జరిగింది. అలాగే వారు ఏదైతే మాకు సభ్యత్వం ద్వారా మా దగ్గర యూనియన్ సభ్యత్వం ద్వారా సొసైటీలో జాయిన్ అయ్యారో వారి సభ్యత్వాలను అన్ని యూనియన్లకు పంపించి వారి యొక్క డేటా కూడా తెప్పించుకొని వారి సభ్యులా కాదని గుర్తించిన తర్వాత వారికి నోటీసులు కూడా రాయడం జరిగింది. దాంట్లో స్పందించిన వారు సభ్యులుగా ఉన్నారు, ఫ్లాట్స్ అలాట్మెంట్ జరిగింది, వాళ్ళకి రిజిస్ట్రేషన్ జరిగింది, వాళ్ళు హ్యాపీగా ఇళ్లలో ఉంటున్నారు. ఇప్పుడు ఇక ఈ రేట్లు పెరిగి ఇవన్నీ కూడా మీకు తెలుసు ఎంతెంత భారీగా రేట్లు పెరిగాయి, ఇక్కడ ఎంతెంత అమ్ముతున్నారు అని. ఇక ఈ రేట్లన్నీ జరిగిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఎవరికి వాళ్ళే మేము 2005లో కట్టాము, మాకు ఇప్పుడు ఫ్లాట్ ఇవ్వాల్సిందే అని. యాక్చువల్లీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా అనేది ఏంటంటే మీరు తీసేసే అధికారం ఉంది కానీ ఆ మనీ రిఫండ్ ఇవ్వచ్చు కదా అంటారు. అసలు మనీయే ఉంటే ఈ ప్రాబ్లమ్సే ఉండవు కదా అని మేము ఎప్పటికప్పుడు అధికారులు చెప్పుకుంటూ వస్తున్నాం. ఒక 6 నెలల్లో మేము ఫండ్స్ జనరేట్ చేసుకొని కొందరు తీసేస్తామని. కానీ ఇంకొక క్లిష్ట పరిస్థితిలోకి వెళ్ళిపోయేసరికి ఇప్పుడు దాన్ని ఒక ఆయుధంగా చేసుకొని మా మీద విపరీతంగా ప్రెజర్ పెడుతున్నారు. అలాగే కాకుండా ఇప్పుడు కొత్తగా ఎవరైతే వెయిటింగ్లో ఉన్నారో డబ్బులు కట్టలేక ఉన్నారో వాళ్ళని తీసివేయబడ్డామో వాళ్ళందరికీ ఫోన్లు చేసి మీరు పోయి కేసు పెట్టండి మీకు ఫ్లాట్ వస్తుంది అంటున్నారు. కేసులు పెడితే ఫ్లాట్స్ రావండి. దయచేసి నేను మీకు చెప్పదలసిన ముఖ్య ఉద్దేశం అదే. కేసులు పెడితే అసలు మీరు అడిగే హక్కు కూడా కోల్పోతారు. ఇక్కడ కేసు అయిన దాకా మీరు ఇవ్వలేరు. ఒకళ్ళు ఇచ్చినా మా చేతిలో ఏముండదు. అది మళ్ళీ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ దగ్గర మీరు ఎవరు ఏమిటి ఎప్పుడు డబ్బు కట్టారా లేదా అసలు మీరు నిజంగా సినిమా వాళ్ళ కాదా పూర్తి ఎంక్వైరీ ఎదుర్కొన్న తర్వాతనే మీకు ఫ్లాట్ వస్తుంది తప్ప నా మీద సొసైటీ కమిటీ మీద వ్యక్తిగతంగా ఏదో కేసులు పెడితే ఫ్లాట్ రాదండి. అలా కేసులు పెట్టి నేను ఇంకో 100 రోజులు ఉంటే 100 మందికి న్యాయం జరిగిద్దంటే నేను ఏ యొక్క గౌరవ న్యాయస్థానం తీర్పుకి నేను కట్టుబడి ఉంటాను, నేను సిద్ధంగానే ఉన్నా. అలా ఇచ్చేది ఉంటే మేమే ఇస్తాం మా దగ్గర ఫ్లాట్స్ ఉంటే. అటువంటి ఫ్లాట్స్ లేకనే ఈ సొసైటీ ఏ రోజుకి ఆ రోజు శాలరీ ఇచ్చే స్టేజ్లో కూడా లేక వర్క్ చేసే స్టేజ్లో కూడా ఈరోజు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. అటువంటి పరిస్థితిని కూడా బయటికి తెలియనీయకుండా ఎప్పటికక్కడ పని ఆగకుండా ఎప్పుడు పని జరుగుతుంది కొంచెం బడ్జెట్ పెట్టుకుంటా వాళ్ళకి సమావేశాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఎంఐజీ కానీ రోవర్స్ కానీ డూప్లెక్స్ వాళ్ళు పూర్తి సహకారం అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారి మీద భారం వేయకుండా పని కంప్లీట్ చేయాలి. ఎక్కడా కూడా మౌలిక వస్తువులకు ఇబ్బంది కలగకూడదు. వాటర్ కానీ పవర్ కానీ డ్రైనేజ్ కానీ ఇటువంటి వ్యవస్థలకు ఎక్కడ ఇబ్బంది కలగకూడదు. కానీ మళ్ళీ ఒక సొసైటీ ఇంత పెద్ద 67 ఎకరాలు ఒక హార్ట్ ఆఫ్ ఉన్న ల్యాండ్ని ఒక అందంగా తీర్చిదిద్దుకోవడానికి ఒక క్లబ్ హౌస్లు కానీ ఇవన్నీ ఎట్లా కావాలి అనే ఒక అన్ని రకాల ఆలోచనలతో మేము ప్లాన్ చేసుకుని వెళ్తూ ఉంటే ఈ అడ్డంకులన్నీ సృష్టిస్తున్నారు. ఈ మధ్యకాలంలో నీకు తెలుసు నేను చాలా ఇబ్బంది పడ్డాను. నా ఇబ్బందిని కూడా నేను ఎవరికి కూడా చెప్పుకోలేదు. చాలామంది నాకు ములాఖత్తు కూడా రావడం జరిగింది కానీ నేను ఎవరితో కూడా ఎవరు రావద్దని చెప్పాను.
మేము మీడియాలో మాట్లాడుతాం, అక్కడ మాట్లాడుతాం అంటే ఎవరూ మాట్లాడొద్దు, ఏదున్నా సరే అంతిమ విషయంగా నేనైతే అన్ని విషయాలు తెలియజేయాలి. అసలు ఎందుకు ఏంటి ఒక్కొక్కరు అయితే క్లియర్గా 100 కోట్లు జరిగింది, 1000 కోట్లు జరిగింది చాలా అని నా మీద మాట్లాడటం జరిగింది. మేమైతే ఈ సొసైటీలో ₹1 అవినీతి కూడా చేయలేదు. అలాగే నాకు గౌరవ న్యాయస్థానం ఏ తీర్పు అయితే ఇచ్చిందో నేను దాన్ని పూర్తిగా కట్టుబడి ఉంటాను. గౌరవ పోలీసు వారి అందరికీ కూడా నేను 100% సహకరిస్తాను. మా కమిటీ మొత్తం కూడా సహకరిస్తాము. నిన్న నేను ఈరోజు ప్రెస్ మీట్ అని చెప్పేసి మా కమిటీ పెడితే అనిల్కి ఇచ్చిన డబ్బులు ఇచ్చిన వాళ్ళకి భయపడి వాళ్ళు అడుగుతారని చెప్పేసి ఏదో గొప్పగా చెప్పుకోవాలని చెప్పేసి ప్రెస్ మీట్ పెడుతున్నాడు అని ఏదో ఇష్టం వచ్చినట్టుగా డైలాగులు పెట్టారు. నాకు ఇప్పుడు కూడా సభాముఖంగా అడుగుతున్నా, ఒక్క పైసా నా సొంతంగా సొసైటీలో డబ్బు కట్టకుండా నాకు పైసా ఇచ్చామని ఎవరు చెప్పినా సరే దాన్ని పూర్తి బాధ్యత నేను వహిస్తాను. మేము ఇచ్చిన సభ్యత్వం, కొత్త సభ్యత్వాలు ఇచ్చింది 20 సభ్యత్వాలు మాత్రమే. అది కూడా జనలబడిలో పెట్టి ఇక్కడ మనుగడ ఇబ్బంది అవుతుంది, ఒక 20 సభ్యత్వాలు ఇస్తాము అని క్లారిటీగా చెప్పుకొని మరి 20 సభ్యత్వాలు తీసుకొని ఆ రోజు ఉన్న పర్మిషన్ల కోసం కానీ ఆ నిమిత్తం కోసం కానీ స్పాట్లో తీసుకోవడం జరిగింది. అంత మించి తప్ప నాకు అధికారం ఉంది కదా అని చెప్పేసి ఒక 200 మంది సభ్యత్వాలు నేను ఇవ్వాల. కానీ 300 మందికి అక్రమంగా ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేశారని చెప్పేసి చాలా నేను చూశాను. మేము ఎక్కడా కూడా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయలేదండి. ఎప్పుడైతే 2015లో అలాట్మెంట్ కమిటీ మీరు చేసుకోండి, ఏమైనా చేంజెస్ కానీ ఏదున్నా సరే మీరే చేసుకోండి అన్న తర్వాత 2016లో అప్పుడున్న కమిటీ 7th అలాట్మెంట్ చేసింది. 7th అలాట్మెంట్ చేసిన తర్వాత మేము వచ్చిన తర్వాత 8th అలాట్మెంట్ రూపంలో చేయడానికి మేము అధికారులను సంప్రదిస్తే మా పరిధి అయిపోయింది అని చెప్పేసి మీరు మీ జల్లబడిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోండి అన్న తర్వాత జల్లబడి పెట్టి అప్పటి నుంచి ఉన్న ఫ్లాట్లు అంటే తీసేసి అలాట్ చేసిన ఫ్లాట్లు గత కమిటీలో కానీ అవన్నీ అలాట్మెంట్ చేసిన ఫ్లాట్లు ఇప్పుడు మేము చేయటం వల్ల అవన్నీ కూడా మేమే చేసామని అంటున్నారు. మేము ఫైనల్గా అంతిమంగా కూడా సినిమా కాని వాళ్ళని తీసేసాము, సినిమా వాళ్ళకే ఇచ్చాం. నిన్నటిదాకా పోరాటం చేసింది కూడా సినిమా వాళ్ళు కాని వాళ్ళని తీసేయండి, సినిమా వాళ్ళకి ఏమన్నా చెప్పిన వ్యక్తులు మళ్ళా తీసివేయబడ్డ సభ్యులు సినిమా వాళ్ళు కాకపోయినా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ సొసైటీని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఫైనల్గా నేను ఒక్కటే చెప్పేది, ఏదున్నా సరే ఇది ఒక కుటుంబం. నేను ఎవరి మీద విమర్శ కాదు, ఇప్పుడు నాకు విమర్శ చేసే ఓపిక కూడా లేదు, నాకు కూడా నశించిపోయింది. ఎందుకంటే ఎవరైనా సరే ఒకళ్ళు బాధపడ్డా అంతిమంగా సొసైటీ ముందుకెళ్లాలనే ఉద్దేశంతోనే అంత భారమంతా కూడా నేను 15 సంవత్సరాల నుంచి ఎవరు కమిటీ ఉన్నా సరే ఎవరి దగ్గర మాట్లాడాలన్నా ఏదన్నా ఉన్నా కష్టంలో ఉన్నా సొసైటీకి ఎప్పటికప్పుడు అండగానే ఉన్నా నేను. అదేవిధంగా ఎవరన్నా వచ్చినా ఇప్పుడు ప్రెసిడెంట్ నేను 3 years అయింది ప్రెసిడెంట్ అయ్యి. అంతకుముందు ప్రెసిడెంట్ కానప్పుడు కూడా సొసైటీలో ఉన్నప్పుడు కూడా కమిటీ నెంబర్గా ఉన్నా సరే పూర్తి బాధ్యతతో అన్ని ఎవరిని నెంబర్ వచ్చినా ఎవరిని కష్టంగా మాట్లాడినా వాళ్ళని పిలిచి మీకు పని అయ్యిద్ది, మీకు ఇలా చేస్తాం అలా చేస్తామని చెప్పేసి నేను అంతటికి నేను పూసుకోవటం వల్ల ఈరోజు ఎక్కువగా నా పేరు వినపడుతూ ఉంది. కానీ నేను ఎవరిని కూడా నేను ఒక్కడే పడ్డాను కానీ నేను ఎవరి మీద కూడా ఒక నింద కూడా వేయలేదు. నాకు నింద వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పటికైనా సరే న్యాయం గెలిచిద్దని నేను న్యాయంగానే న్యాయబద్ధంగానే గౌరవ న్యాయస్థానం ఇచ్చే తీర్పు నాకు ఫేవర్గానే వస్తానని నేను భావిస్తున్నా. నేను దాంట్లో ఎటువంటి మొహమాటం కూడా పడట్లేదు. కానీ ఎవరిని అన్నా సరే నాకేదో బాధ కలిగింది కదా అని చెప్పేసి నేను కూడా కొన్ని రోజులు లీవ్లో వెళ్తున్నా అని చెప్పేసి సొసైటీ లీవ్ లెటర్ ఇచ్చి ఒక 6 నెలలు వెళ్ళొచ్చు. కానీ సొసైటీ మనుగడ ఆగిపోతుంది టోటల్గా ఇక్కడ. అందుకే ఎవరినన్నా ఎవరిని నిందలేసినా ఎవరేం చేసినా సరే నా ఫ్యామిలీ కూడా అసలు ఎందుకు నువ్వు సొసైటీకి అంత అవసరం ఏముంది, ఇంత నిందలు పడాల్సిన అవసరం ఉందన్నా కానీ నేను ఇప్పుడు కూడా ఒకటే మాట చెప్పాను, సొసైటీ ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితి. ఈ క్లిష్ట పరిస్థితిలో నేను ఒకటే ఈరోజు మీ ద్వారా తెలియజేయాల్సింది ఏంటంటే, ఇందాక మా సెక్రటరీ గారు చెప్పినట్టు త్వరలో, ఎందుకంటే ఇప్పుడు బోనాలు ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఎప్పుడు బోనాలు వస్తే తెలియదు కాబట్టి మేము అఫీషియల్గా 15 days తర్వాత నోటీస్ ఇవ్వాలి, 15 days ముందు నోటీస్ ఇవ్వాలి కాబట్టి అఫీషియల్గా 15 days నోటీస్ ఇచ్చి మేము జల్లబడి పెడతాము. మన కుటుంబ విషయాలు ఏదున్నా సరే బయట ఎంత రోతగా మాట్లాడుకున్నారంటే ఎక్కడ ఏ వ్యవస్థ దగ్గర పోయినా సొసైటీలో చాలా 100 కోట్లు 1000 కోట్లు, అసలు సొసైటీ ప్రాజెక్టు వాల్యూ 750 కోట్లు, అంతిమంగా ఫైనల్గా 750 కోట్లు, పెరిగితే 10 కోట్లు అటు ఇటుగా ఉంటుంది. దానికి 3000 కోట్లు జరిగింది, 100 కోట్లు 300 కోట్లు జరిగింది అవినీతి అంటే, నేను వచ్చిన తర్వాత 300 కోట్లు అవినీతి జరిగిందని చెప్పేసి చాలా పెద్దవాళ్ళ దగ్గర మాట్లాడటం జరిగింది. నేను వచ్చిన తర్వాత అమౌంట్ మొత్తం నా బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్, తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ మొత్తం కలిపినా కానీ 60 కోట్లు ఉండదు.
మరి 300 కోట్లు ఎక్కడి నుంచి వచ్చిందో 60 కోట్లు మన వర్క్ కంప్లీట్ చేసింది ఏంటి, ఎన్ని ఎడిపోయినాయో మరి నాకేం అర్థం కాలే. అందుకే ప్రాక్టికాలిటీ తెలియాలి. ఏదన్నా సరే ఎవ్రీ 6 మంత్స్కి ఎవ్రీ 1 ఇయర్కి ఆడిట్ రిపోర్ట్ ఉంటుంది. ఎవరు ఆడిట్ రిపోర్ట్ పెడతారు క్లియర్గా. ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను సభ్యులను ఒకటే కోరేది, మీరు ఇప్పుడు దాకా ఏం చేశారు, మేమేం చేసాము అన్ని విషయాలు పక్కన పెడదాం. జనరల్ బాడీ ఉంది, కంప్లైంట్స్ పెట్టేవాళ్ళు కానీ ఎవరైనా సరే జనరల్ బాడీకి రండి. ఈసారి పర్టికులర్గా వాళ్ళకు ఎజెండానే పెడతాం. సభ్యుల అభియోగాలు వారు పూర్తి వివరణ ఇచ్చే విధంగా, సభ్యులు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండే విధంగా మనం ముందుకెళ్దాం. ఇక్కడ బయట మాట్లాడటం వల్ల బయట తెలుస్తుంది తప్ప ఇక్కడ సభ్యులకు అసలు చాలామందికి, ఎందుకంటే ఈ సొసైటీ అంటే ఏంటంటే అండి, ఏదన్నా సరే ఫైనల్ నిర్ణయం జనరల్ బాడీయే. మనం బయట ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని చేసినా ఏ వ్యవస్థ మనం తప్పబెట్టినా ఇంకోటి పెట్టినా అంతిమ నిర్ణయం జనరల్ బాడీకే ఉంటుంది. అందుకే ఏ సభ్యులకి ఏ అన్యాయం జరిగిందో ఆ ఒక్క సభ్యులు ఈ కమిటీ ఇట్లా తప్పు చేసింది, ఈ తప్పు వల్ల మేము ఖండిస్తున్నాము అంటే మీ 10 మంది కాదు, వచ్చే 4000 మంది కూడా మమ్మల్ని తప్పుపడతారు. అప్పుడు నిజంగా మేము తప్పు చేసామని భావించి మేము కరెక్ట్ కాదేమో అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యవస్థలో ఒక 10 మంది 20 మంది ఎక్కడైనా మనకు ఉంటారు, వ్యతిరేకంగా పనిచేస్తారు, ఒక 10% వ్యతిరేకంగా కూడా పనిచేస్తారు. కానీ అంతిమంగా దానివల్ల 4200 కుటుంబాలకు అన్యాయం జరుగుతుంది. ఇక్కడ ఈ చుట్టుపక్కల మీరు చూడండి, ఎక్కడ పెట్టినా ఎంత బిల్డింగులు కడుతున్నారు. ఇక్కడ మనం అదే ఒక ఫ్లాట్కి 2 లక్షలు 3 లక్షలు వేసుకుంటే అంతకన్నా మంచి మౌలిక వస్తువులు ఉండే యొక్క మన ల్యాండ్, మన సొసైటీ. కానీ ఏ స్టెప్తో ముందుకెళ్దామన్నా ఎవరికి ఇక్కడ సహకరించినట్టుగా లేదు. ఏదున్నా సొసైటీ వాళ్ళే చూస్తారు, వాళ్ళే కడతారు. ఎవరు కడతారు, ఎవరింటి దగ్గర నుంచి తెచ్చి కడతారు, ఎవరు కట్టరు. సొసైటీ అంటే ఒకటే, కష్టం వచ్చినా నష్టం వచ్చినా 4000 మంది 4200 మంది సభ్యులు భారం వేసుకోవాలి తప్ప బయట నుంచి ఎవ్వరు ఇవ్వరు. అయినా సరే అటువంటి భారం వేయకుండా కొత్తగా మన దాంట్లోనే ఒక ప్లేస్ ఉంది కాబట్టి ఒక ట్విన్ టవర్స్ రూపంలో కట్టుకొని అక్కడ భారం వేసుకొని సొసైటీని ముందుకు తీసుకెళ్దామని మేము చాలా ప్లాన్లు చేసుకోవటం, ప్లాన్లు చేయటం, అందరికి సభ్యులకు వివరించడం, అన్నీ కూడా వాళ్ళ ఆమోదం తెలపడం, దాని ప్రకారంగా మేము ముందుకెళ్తున్నాం. కానీ ఇప్పుడు చాలా పూర్తిగా క్లిష్ట పరిస్థితులకు వెళ్ళిపోయింది. కానీ నేను అంతిమంగా సభ్యుల్ని కోరేది ఒకటే, మా తప్పుంటే అక్కడ చెప్పండి. జనరల్ బాడీలో సభ్యులు తీసుకునే నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. అక్కడ సభ్యులు మీ పరిపాలన మీరు అందరినీ కూడా మీరు మేనేజ్ చేయలేరు, మీరు సొసైటీ ముందుకు తీసుకెళ్ళలేరు అంటే కనుక అక్కడ సభ్యుల తీర్పుకి మేము పూర్తిగా కట్టుబడి ఉంటామని చెప్పేసి మీ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే మీకు మీడియా మిత్రులకి అందరికీ తెలుసు, ఇక్కడ చాలా క్రైమ్ బ్యూరోస్ ఉంటారు, అందరూ ఉంటారు. మేము 2020 డిసెంబర్ తర్వాత మేము వచ్చిన తర్వాత ఏమి జరిగిందో మీకు కూడా అన్ని కూడా మీకు అందరి దగ్గర పేపర్స్ ఉన్నాయి. నేను అదే చెప్తున్నా, మేము అలాట్మెంట్ చేసిన మాట వాస్తవం, రిజిస్ట్రేషన్ చేసిన మాట వాస్తవమే, కానీ అన్యాయంగా అక్రమంగా ఎక్కడా చేయలేదు. నిజమైన సినీ కార్మికులు చేసామే తప్ప ఎవరికీ చేయలేదు. అలాగే డబ్బు కట్టిన వాళ్ళని తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చామే తప్ప డబ్బు కట్టి ఒరిజినల్ సినిమా వాళ్ళు ఎవరిని కూడా మేము అన్యాయం చేయలేదు. సినిమా వాళ్ళకి కాని వాళ్ళకి అవకాశం ఇచ్చాము, అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకోకపోతే వాళ్ళకి నోటీసులు రాసి మరీ తీసివేయడం జరిగింది. నేను ఆహ్వానించేది ఒకటే, మేము ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇగోలుగా పోతే నేను తప్ప ఎవడు పాలించకూడదని ఇగో నాకున్నా, అలాగే మాకు న్యాయం జరగకపోతే సొసైటీ ఉండకూడదని మీకున్నా, సొసైటీ వ్యవస్థ దెబ్బతింటుంది. దయచేసి వ్యవస్థ దెబ్బతినొద్దు. మేమందరం కూడా, నేను కమిటీ వారితో అందరితో కూడా మాట్లాడాను. నా వల్ల కాక ఇది వ్యక్తిగతంగా వెళ్తున్నట్టుంది తప్ప వ్యవస్థ కోసం మీదుగా కాదు. కాబట్టి నా మీద ఏదో వ్యక్తిగతంగా నేను ఉంటే ఈ సొసైటీ మరి నాకు మంచి పేరు వస్తుందని చేస్తున్నారో లేకపోతే నేనైతే చేయగలను చేస్తాను నాకు కూడా అర్థం కావట్లేదు. అందువల్ల జనరల్ బాడీలో సభ్యులు కనుక నిర్ణయిస్తే మేము తప్పుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. సొసైటీ మంచి చేస్తానని కనుక వారు పూర్తిగా వివరిస్తే, అందువల్ల మేము సభ్యులందరినీ ఆహ్వానించేది ఒకటే, ఏదున్నా సరే కేసులు పెట్టుకోవటం ఇంకోటి వెళ్ళటం వల్ల మనకు న్యాయం జరగదు, సొసైటీ ఇబ్బంది పడుతుంది. ఈ రోజు నేను ఇప్పుడు రిజైన్ చేయొచ్చు, నాకెందుకు, నేను పెయిన్ అనుభవించాను, పెయిన్ నేను ఒక్కడినే అనుభవించాను. అయినా సరే నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆ బాధ ఉన్నా సరే సొసైటీ ముందుకు పోవాలంటే అందరి దగ్గర ఒక సమిష్టి నిర్ణయం ఉంటే దాన్ని నేను స్వాగతిస్తాను. అంతేగాని బయట మన సొసైటీ గురించి తప్పుగా మాట్లాడుకుంటే ఇక్కడ నివాసం ఉండే వాళ్ళకు కూడా ఒక మంచిగా ఉండదు. ఎందుకంటే చిత్రపూర్లో ఉన్నామంటే ఒక బ్రాండ్గా ఉండాలనేది నా కోరిక. ఏదున్నా సరే ఇటువంటి అభియోగాలున్నా మేము తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. దాన్ని బట్టి నేను ముందుకెళ్ళడానికి నేనైతే మాత్రం సిద్ధంగా ఉన్నాం. ఆ ప్రకారమే వెళ్తాం. ఏదున్నా సరే ఇప్పుడున్న కేసులన్నిటికి కూడా నేను గౌరవ న్యాయస్థానం నేను పూర్తిగా నేను సమర్థిస్తాను. నాకు మంచి న్యాయం జరిగిద్దని నేను భావిస్తాను. దీంట్లో ఎవరి మీద నాకు ఎటువంటి సభ్యులు పెట్టిన కంప్లైంట్స్ కానీ ఏదైనా సరే ఎవరి మీద నాకు కోప తాపాలు కానీ ఏమీ లేవు. వ్యవస్థ కోసం మంచి రోజులు రావాలని కోరుకుంటున్నా. దాని ప్రకారమే
నేను పూర్తిగా సహకరిస్తానని చెప్పేసి సభాముఖం తెలియజేస్తున్నా. మరలా మీ ద్వారా తెలియజేసేది ఒకటే, వారి దగ్గర ఏ ఆధారాలు ఉన్నా, ఎందుకంటే సభ్యులకు అసలు ఎందుకు జైలుకు పోతున్నారు, ఎందుకు ఈ రోజు కేసులు ఎందుకు అనేది మా సభ్యులకు అర్థం కావాలి. బయట వాళ్ళు అడుగుతున్నారు తప్ప సభ్యుల్లో ఎవరికి అర్థం కావట్లా. రేపొద్దున ఇబ్బంది పడేది సొసైటీ సభ్యులు మాత్రమే. బయట వాళ్ళు వచ్చి సొసైటీని కాపాడలేరు. మంచి చేయాలన్నా సరే సొసైటీ సభ్యులే చేయాలి, చెడు చేయాలన్నా సొసైటీ సభ్యులే చేయాలి. కాబట్టి సొసైటీ సభ్యుల సమక్షంలో ఒక నిర్ణయం తీసుకుందాం. ఆ రోజు నేను ఇండస్ట్రీ పెద్దల్ని, అంటే మా చిత్రపురి సభ్యుల్ని మరి బయట నుంచి ఇక్కడ చేసేది ఏముండదు. ఈ చిత్రపురి సభ్యుల యొక్క సమస్యని చిత్రపురి సభ్యులే పరిష్కారం చేసుకోవాలి. కాబట్టి చిత్రపురి సభ్యులందరినీ కూడా ఆహ్వానిస్తాం. దాంట్లో సభ్యులుగా ఉన్న పెద్దవాళ్ళందరినీ కూడా వారిని ఆహ్వానించి వారి సమక్షంలో ఒక గ్రీవియన్స్ కమిటీ కూడా వేసుకొని ఆ కమిటీ సమక్షంలో ప్రతి సమస్య పరిష్కారానికి మేము ముందుంటాం. ఆ తర్వాత అంతిమ తీర్పుగా సభ్యులు ఏది ఇస్తే దానికి నేను పూర్తిగా కట్టుబడి ఉంటానని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నా. మేమైతే మాత్రం ఈ కమిటీ ఎటువంటి తప్పు చేయలేదు, తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయలేదు, తప్పుడు సభ్యత్వాలు ఇవ్వలేదు, తప్పు పనులు ఏమీ చేయలేదు, ₹1 కూడా మిస్యూజ్ అయితే చేయలేదు. మేము జైల్లో ఉండి కూడా ఇక్కడ ఎంఐజీ వాళ్ళకి ప్రాజెక్ట్ ఆగకూడదనే ఉద్దేశంతో ఒక వీడిఎఫ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. ₹4 కోట్ల ప్రాజెక్ట్ కింద వీడిఎఫ్ స్లాబ్ ఉంటుందన్నమాట సెల్లార్లో. అది కూడా ఆగిపోయింది. ఇప్పుడు ఫైనల్గా నిన్న మీరు చూసే ఉంటారు, అది కూడా మీకు వచ్చి ఉంటుంది, పంపించే ఉంటారు కొందరు మిత్రులు. సొసైటీ అకౌంట్ ట్రాన్సాక్షన్ ఏది ఇంక చేయకూడదు అని చెప్పారు. దానికి ఎలా వెళ్ళారంటే, నేను లోపల ఉన్నప్పుడు ఇక ఈ వ్యక్తికి ఇక ఒక 10 years వరకు ఇక బెయిల్ రాదు, లోపలే ఉంటాడు అని సభ్యులను మభ్యపెట్టడం. ఇక్కడ ఈ 11 మంది కమిటీ సభ్యులు పారిపోయారు. కానీ వేరే సభ్యులు ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ ఆపరేషన్ చేస్తున్నారు, మిస్ అప్రాపరేషన్ ఫండ్స్ చేస్తున్నారు. కాబట్టి బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయండి అని చెప్పేసి వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. సరే, కోర్టు న్యాయస్థానం వారు మంచి తీర్పు ఇచ్చారు. ఏదున్నా సరే అట్లా మిస్ అప్రాపరేషన్ ఫండ్స్ కాకూడదు కాబట్టి డీసీఓను ఆపరేషన్ చేయమని కోఆపరేటివ్ అధికారులకి ఇచ్చారు. నేను దాన్ని స్వాగతిస్తున్నా. వారు గెలిచామని తృప్తిపడ్డా. ఎందుకంటే ఇక రేపటి నుంచి వాళ్ళు ఆపరేషన్ చేస్తే వాళ్ళు ఏ విధంగా చేస్తారు, ఫండ్స్ ₹1 మిస్యూజ్ అయిందని మమ్మల్ని అనే అధికారం కూడా ఎవరికీ ఉండదు. ఇంకా మేము దాన్ని 100%గా స్వాగతిస్తున్నాం. అది తీర్పు గవర్నమెంట్ అధికారులకే ఇచ్చింది కాబట్టి వారికి ఉన్న వర్క్ ఎలా చేస్తారో, మరి మనకు వాటర్ బిల్స్ కానీ, పవర్ బిల్స్ కానీ, లేకపోతే మన కన్స్ట్రక్షన్కి కానీ మరి వాళ్ళు ఎలా కంప్లీట్ చేస్తారో మాకు త్వరలో తెలుసు. అది ఆర్డర్ నిన్నే వచ్చింది, ఆల్రెడీ మీ అందరికి కూడా వచ్చే ఉంటుంది. దానికైతే మేము స్వాగతిస్తున్నాం. మాకు అకౌంట్ చెక్ పవర్ లేదని మేము ఫీల్ కూడా కావట్లా. పని కంప్లీట్ కావడం దగ్గరుండి మేము వాళ్ళు పని చేపిస్తానంటే మేము దగ్గరుండి పని చూసుకొని పని కంప్లీట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. దానికైనా సరే సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాం.